హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ పాయింట్ ఆఫ్ లో హార్ట్ అంటే హ్యూమన్ హార్ట్ తాలూకు ఇంటర్నల్ స్ట్రక్చర్. సో దీనిలో మనకి ఏంటంటే డయాగ్రామ్ బేస్ చేసుకుని ఖచ్చితంగా మీరు ఏమేమి సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలి, ప్రతి సైడ్ హెడ్డింగ్ లో ఉండాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంది మనం ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే మాక్సిమం మీరు రాసే ఈ ఏదైతే ఎస్ఏ ఉందో ఎస్ఏలో ఖచ్చితంగా నేను చెప్పిన పాయింట్స్ ఏవైతున్నాయో అంటే పాయింట్స్ లో వర్డ్స్ ఏవైతున్నాయో అవి మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయండి, దాన్ని అండర్లైన్ చేయండి. సో మీకు 8 మార్క్స్ కి 8 మార్క్స్ ఖచ్చితంగా రావడం జరుగుతుంది. కాబట్టి అయితే ఇక్కడ మనకి హార్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ లో సైడ్ హెడ్డింగ్స్ ఏమేమి ఉండాలి, అందులో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో మనకి హార్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ వస్తే డయాగ్రామ్ మొత్తం ఇక్కడ వేయడం జరిగింది. డయాగ్రామ్ లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే చూడండి, ఇది మిడిల్ అనుకుంటే ఇటువైపు మనకి రైట్, అటువైపు లెఫ్ట్ అవుతుంది. సో కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ ఏట్రియం ఉంటుంది, అదే మనకి లెఫ్ట్ వెంట్రికల్ ఉంటుంది. సో మీ డయాగ్రామ్ లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్ రెండు కూడా మీరు ఖచ్చితంగా లేబులింగ్ చేయాలి. అలాగే మనకి రైట్ సైడ్ కూడా రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్. సో ఈ రెండు కూడా మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. చూడండి, మధ్యలో ఉన్నటువంటి దీన్ని మనం ఏమంటే పల్మనరీ ఆర్ట్స్ అంటాం. సో పల్మనరీ ఆర్ట్ ఇది ఖచ్చితంగా వేయాలి. అలాగే నెక్స్ట్ అయితే సిస్టమిక్ ఆర్చ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకు వచ్చేది అలా సిస్టమిక్ ఆర్చ్ అవుతుంది. సిస్టమిక్ ఆర్చ్ వేయాలి. అలాగే పల్మనరీ ఏదైతే మనకి ఆర్చ్ ఉందో రెండు కూడా మీరు వేయాల్సి ఉంటుంది. అలాగే ప్రీ క్యావల్ వేన్ ఒకటి, అలాగే మనకి పోస్ట్ క్యావల్ ఒకటి, పైన ఒకటి కింద ఒకటి మీరు ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ అంటే లెఫ్ట్ పల్మనరీ వెయిన్స్, అలాగే మనకి రైట్ పల్మనరీ వెయిన్స్ కూడా ఇటువైపు ఉంటాయి. ఇది కూడా మీరు డయాగ్రామ్ అయితే మీరు చూపించాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఇలాగా. అలాగే నెక్స్ట్ మనకి కిందకు వస్తారు కింద కాలిమ్నే కార్నియా అవుట్ ఉంటుంది. అలాగే మనకి పాపిల్లరీ మజిల్స్ ఉంటుంది. సో ఇది అలాగే ఈ రెండింటికి అంటే రైట్ ఏట్రియం కి రైట్ వెంట్రికల్ కి మధ్యలో ఉంటుంది మనం ట్రై కస్పిడ్ వాల్ అంటాం. ఇది కూడా మీరు ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. అలాగే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న రెండింటికి మధ్యలో ఉందని మనం బై కస్పిడ్ వాల్, మిట్రల్ వాల్ అంటాము. ఇది కూడా మీరు ఖచ్చితంగా వేయాలి. ఇది డయాగ్రామ్ లో ఉన్నటువంటి లేబులింగ్ పాయింట్ ఆఫ్ లో. ఈ డయాగ్రామ్ ఇలా నీట్ గా వేసి లేబులింగ్ చేసినందుకు మీకు సపరేట్ గా మార్క్స్ ఉంటాయి. కాబట్టి మనకి మ్యాటర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో డయాగ్రామ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి డయాగ్రామ్ కూడా చాలా జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ 4-5 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. అలా చూసుకొని వెళ్ళిపోతే అవ్వదు, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తుంది. అయితే ఇందులో మనకి బేసిక్ గా 4 సైడ్ హెడ్డింగ్స్ అయితే మీరు ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ సైడింగ్ చూడండి ఏట్రియా, ఇది ఫస్ట్ సైడింగ్. సెకండ్ సైడింగ్ వచ్చేసరికి వెంట్రికల్స్, అలాగే థర్డ్ సైడింగ్ మనకి నోడల్ టిష్యూ, అలాగే ఫోర్త్ సైడింగ్ వచ్చేసరికి ఎయోటిక్ ఆర్చెస్. ఇలా మనకి 4 సైడ్ హెడ్డింగ్స్ మీరు ఖచ్చితంగా ఉండాలి. మీరు 4 సైడ్ హెడ్డింగ్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ బేస్ గా చూసుకుంటే ఎటువంటి పాయింట్స్ ని మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అంటాం, వీటిని మనం ఖచ్చితంగా రాయాలని చూస్తే చూడండి ఏట్రియా మీరు ఫస్ట్ సైడ్ ని పెడతారు. సో ఏట్రియాలో ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఇక్కడ చూడండి బ్లడ్ రిసీవింగ్ ఛాంబర్స్ అంటాం. ఏదైతే మనకి ఏట్రియా అంటే రైట్ ఏట్రియం ఉంటుంది, అలాగే లెఫ్ట్ ఏట్రియం ఉంటుంది. సో రైట్ ఏట్రియం లెఫ్ట్ రెండు కూడా ఏమవుతుందంటే బ్లడ్ ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే బ్లడ్ ని రిసీవ్ చేసుకుంటాయి కాబట్టి మనం ఏంటంటే రిసీవింగ్ ఛాంబర్స్ చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఏట్రియాస్ అనేవి ఏంటంటే బ్లడ్ రిసీవింగ్ ఛాంబర్స్ అంటాం. అయితే ఇందులో మనకి రైట్ వన్ లార్జ్ ఉంటుంది. అంటే మనకి లెఫ్ట్ తో కంపేర్ చేస్తే రైట్ సైడ్ ఉన్నది ఏమవుతుంది కొద్దిగా లార్జ్ సైజ్ లో ఉండడం జరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ రెండును. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంటర్ ఏట్రియల్ సెప్టా, రెండు ఏట్రియం ని సపరేట్ చేస్తూ మధ్యలో ఉంది మనం ఏంటంటే ఇంటర్ ఏట్రియల్ సెప్టా. ఇది కూడా మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోరమెన్ ఓవెల్, ఇది మనకి ఫీటల్ హార్ట్ లో ఉంటుంది. అంటే రెండింటికి మధ్యలో ఏదైతే మనకి ఈ ఇంటర్ ఏట్రియల్ సెప్టా ఉందో సెప్టా పైన చిన్న హోల్ ఉంటుంది, చిన్న పోర్ అంటారు వీటిని, చాలా చిన్నది. ఆ పోర్ ని మనం ఏమంటే ఫోరమెన్ ఓవెల్, ఇది మనకి ఫీటల్ హార్ట్ లో ఉంటుంది. అదే అడల్ట్ కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది కొద్దిగా క్లోజ్ అయిపోయి ఫోసా ఓవాలిస్ గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫోసా ఓవాలిస్ ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది, ఫోరమెన్ ఓవెల్ కూడా మీరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ పాయింట్స్ లిస్ట్ లో. నెక్స్ట్ చూడండి రైట్ వచ్చేసరికి ఏమవుతుందంటే డి ఆక్సిజన్ బ్లడ్ రిసీవింగ్ శాంపల్స్. కాబట్టి ఈ రైట్ సైడ్ ఏదైతుందో ఈ రైట్ అంతా ఏమవుతుందంటే డి ఆక్సిజన్ బ్లడ్ ని అంటే మనకి ఆక్సిజన్ లేనటువంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ తో ఉన్నటువంటి బ్లడ్ ని రిసీవ్ చేసుకుంది రైట్. మరి లెఫ్ట్ ఏంటంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఈ లెఫ్ట్ వచ్చేసరికి ఆక్సిజన్ తో ఉన్నటువంటి బ్లడ్ ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టా. ఏట్రియాని వెంట్రికల్స్ సెపరేట్ చేస్తూ మధ్యలో మనం ఏంటంటే ఏట్రియో వెంట్రికులర్ సెప్టా. ఏట్రియాని వెంట్రికల్స్ రెండింటిని సెపరేట్ చేస్తుంది కాబట్టి ఏట్రియో వెంట్రికులర్ సెప్టా అంటాం. సో ఇవి ఏట్రియం పాయింట్ ఆఫ్ లో మీరు ఖచ్చితంగా రాయాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ సెకండ్ సైడింగ్ వచ్చేసరికి వెంట్రికల్స్, సెకండ్ సైడ్ హెడ్డింగ్ పెట్టాలి వెంట్రికల్స్. సో వెంట్రికల్స్ పెట్టిన వెంట్రికల్స్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముంటాయంటే చూడండి బ్లడ్ పంపింగ్, ఇవి రిసీవ్ చేసుకునేవి, ఇవి మనం పంప్ చేసేవి. సో ఈ రెండు కూడా మనకి ఏమవుతుందంటే బ్లడ్ ని పంప్ చేసే ఛాంబర్స్ కింద అయితే మనం చెప్తాం. కాబట్టి బ్లడ్ పంపింగ్ ఛాంబర్స్ అంటాం. నెక్స్ట్ ఇంటర్ వెంట్రికులర్ సెప్టా,
రెండు వెంట్రికల్స్ ని సపరేట్ మధ్యలో దీన్ని మనం ఏంటంటే ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ అని చెబుతుంది. రెండింటిని సపరేట్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కాలమ్నే కార్నియా ఒకటి ఉంటుంది, పాపిల్లరీ మజిల్స్ ఉంటుంది. కాలమ్నే కార్నియా అంటే ఇక్కడ మనకి మస్కులర్ రిడ్జెస్ అంటాం. ఇక్కడ ఈ మస్కులర్ రిడ్జెస్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ చివరి ఇలా మనం ఇలా వేసో ఇలా వీటిని మనం మస్కులర్ రిడ్జెస్ అంటాం. సో మస్కులర్ రిడ్జెస్ మనం ఏమంటే కాలమ్నే కార్నియా అని చెబుతుంది. అలాగే నెక్స్ట్ పాపిల్లరీ మజిల్స్ కూడా మీకు ఖచ్చితంగా రాసి ఉంటుంది. ఇది మన కోనికల్ షేప్ లో రిడ్జెస్ ఉంటాయి. మనకి ఇలా కోనికల్ షేప్ లో ఇలా ఉన్నటువంటి రిడ్జెస్ మనం ఏమంటామంటే మన పాపిల్లరీ మజిల్స్ అంటాం. సో పాపిల్లరీ మజిల్స్ రాయాలి. అలా మనకి కాలమ్నే కార్నియా కూడా ఇక్కడ మనకి వెంట్రికల్స్ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఇది వెంట్రికల్ లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ సెట్టింగ్ ఏం పెట్టాలంటే నోడల్ టిష్యూస్. సో నోడల్ టిష్యూస్ ఎలా ఫామ్ అవుతాయంటే మోడిఫైడ్ హార్ట్ మజిల్స్ మనకి నోడల్ టిష్యూ గా కన్వర్ట్ అవడం జరుగుతుంది. అంటే నోడల్ టిష్యూస్ అంటే హార్ట్ మజిల్స్ అనే మోడిఫైడ్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇవి రెండు ఉంటాయి, ఎస్ఏఎన్ ఒకటి ఏవిఎన్. సైనో ఏట్రియల్ నోడ్ అంటాం. ఎస్ఏఎన్ అంటే ఇది ఏట్రియో వెంట్రికల్ నోడ్ అని చెప్తాం. ఇలా మనకి 2 నోడ్స్ ఉంటాయి. ఎస్ఏఎన్ అంటే రైట్ అప్పర్ కార్నర్ ఆఫ్ ద రైట్ కార్నర్. రెండు కూడా రైట్ కార్నర్ అంటే ఎస్ఏఎన్ ఏవి రెండు కూడా రైట్ కార్నర్, రైట్ ఏదైతే ఏట్రియం ఉందో రైట్ ఏట్రియం ఉంటుంది. కాకపోతే ఇక్కడ చూడండి ఎస్ఏఎన్ అవుతుంది రైట్ అప్పర్, ఇక్కడ మనకి రైట్ సైడ్ అప్పర్ కార్నర్ లో ఉన్నటువంటి దాన్ని మనం ఏంటంటే ఎస్ఏఎన్ అంటాము. అలాగే రైట్ ఏట్రియం లోనే మనకి ఏమవుతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు లెఫ్ట్, అందుకని చూడండి ఏవిఎన్ వచ్చేసరికి లోవర్ లెఫ్ట్ కార్నర్ కింద వైపు అనమాట. సో లోవర్ లెఫ్ట్ కార్నర్ లో ఏట్రియం తాలూకు లోవర్ లెఫ్ట్ కార్నర్ లో ఉందని అంటే ఏవిఎన్ అని చెప్పడం జరుగుతుంది. ఇలా మనకి ఎస్సిఎన్ ఉంటుంది, ఏవిఎన్ ఉంటుంది. ఇవి కూడా ఖచ్చితంగా మీరు రాసిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది నోడల్ టిష్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. సో నెక్స్ట్ ఫోర్త్ సైడ్ ఎయోటిక్ ఆర్చెస్. ఎయోటిక్ ఆర్చెస్ పాయింట్ ఆఫ్ లో మనకి ఇవి 2 టైప్స్ ఉంటాయి. అది ఏంటంటే ఫస్ట్ సైడ్ ఏం పెడతారంటే పల్మనరీ ఆర్చ్, అది మనకి సిస్టమిక్ ఆర్చ్. ఇలా మనకి 2 ఉంటాయి, పల్మనరీ, సిస్టమిక్. సో పల్మనరీ ఆర్చ్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఇది పల్మనరీ ఆర్చ్. ఇది ఏదైతే ఉందో ఇలా ఉంది, ఇటువంటి వెళ్తుంది. రెండు కూడా డయాగ్రామ్ చూడొచ్చు. సో ఇలా వెళ్ళబట్టి మనం అంటే పల్మనరీ ఆర్చెస్ అంటాం, పల్మనరీ. సో ఇది మనకి రైట్ వెంట్రికల్ నుంచి ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇది రైట్ వెంట్రికల్. సో రైట్ వెంట్రికల్ నుంచి ఈ పల్మనరీ ఆర్చ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఇది అయితే రైట్ వెంట్రికల్ లో ఉన్న బ్లడ్ ని రిసీవ్ చేసుకుని ఏ బ్లడ్ రిసీవ్ చేసుకుంటుంది, డీఆక్సిజన్ బ్లడ్ రిసీవ్ చేసుకుని లంగ్స్ కి ఇది ఏంటంటే పంప్ చేస్తుంది. సో లంగ్స్ కి పంప్ చేస్తుంది ఏది, ఏ బ్లడ్ ని, డీఆక్సిజన్ బ్లడ్. ఎందుకు లంగ్స్ కి వెళ్ళాలంటే ఇందులో ఉన్న డీఆక్సిజన్ బ్లడ్ ఉంటుంది, ఇది లంగ్స్ కి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ ని ఎక్స్చేంజ్ చేసి ఆక్సిజన్ రిసీవ్ చేసుకుంటుంది. సో ఆక్సిజన్ ని ఫిల్ చేస్తుంది కాబట్టి డీఆక్సిజన్ బ్లడ్ లంగ్స్ లో మనకి ఆక్సిజన్ ఫిల్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సిస్టమిక్ ఆర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూ. చూడండి ఇక్కడ నుంచి మనకి ఎలా వస్తుంది, ఇలా సిస్టమిక్ ఆర్చ్ ఇదంతా బాడీ పార్ట్స్ కి వెళ్ళిపోతుంది. ఇది లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఫామ్ అవుతుంది. అంటే రైట్ వెంట్రికల్ నుంచి వచ్చేది ఏంటి, రైట్ వెంట్రికల్ పల్మనరీ ఆర్చ్, లెఫ్ట్ వెంట్రికల్ వచ్చేదంటే సిస్టమిక్ ఆర్చ్. సో ఇదేం చేస్తుందంటే ఆక్సిజన్ బ్లడ్ టు బాడీ పార్ట్స్. సో ఇక్కడ మనకి ఎక్కడైతే ఆక్సిజన్ ఫిల్ అయింది అంటే ఆక్సిజన్ ఫిల్ అయిన బ్లడ్ ఉంటుంది. ఆక్సిజన్ ఫిల్ అయిన బ్లడ్ ఏమవుతుందంటే బ్లడ్ ని బాడీ పార్ట్స్ కి ఇది పంప్ చేయడం జరుగుతుంది. అందుకని ఈ రెండింటిని వెంట్రికల్స్ రెండింటిని కూడా మనం ఏంటంటే పంపింగ్ చాంబర్స్ పంప్ చేస్తున్నాయి. ఇది ఎక్కడ పంప్ చేస్తుంది, లంగ్స్ కి పంప్ చేస్తుంది బ్లడ్ ని. ఇది ఎక్కడ పంప్ చేస్తుంది, లెఫ్ట్ వెంట్రికల్ ఏమవుతుందంటే బాడీ పార్ట్స్ కి పంప్ చేయడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా హ్యూమన్ తాలూకా అంటే మ్యాన్ హార్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఉన్నటువంటి డయాగ్రాము, లేబులింగ్, దానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు అంతకంత హెల్ప్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.